హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నేను మీ సంజయ్ను. ఈరోజైతే రెసిపీ వచ్చేసి ఇడ్లీ. ఓకేనా, స్పాంజీగా ఫ్లఫీగా రావాలంటే ఈ విధంగా కలుపుకోండి ఫ్రెండ్స్. ఒక గ్లాసు రవ్వకి 100 గ్లాసుల మినప్పప్పు అయితే పోసి నానబెట్టేసి మంచిగా మినప్పప్పును రుబ్బాను. 4 గంటల పాటు నానబెట్టి రుబ్బేసినాను. రుబ్బి అది ఇది కలిపేసిన ఇలా వచ్చింది. మరి తెల్లారి చేశాను ఫ్రెండ్స్. తెల్లారి పొద్దున ఎలా ఉందో చూడండి. మంచిగా ఫ్లఫీగా రావాలంటే ఇలా కలుపుకోండి. కొంచెం అయితే ఉప్పు వేసుకున్నాక కథం ఇక ప్లేట్లో కొంచెం ఆయిల్ రాసి పెట్టేయడమేనండి. ఇలా ట్రై చేసుకొని చాలా బాగుంటుంది. ఇడ్లీ అయితే అందరూ తెలిసే ప్రాసెస్ అయితే గదే అండి. ఒక గ్లాసుకు 100 గ్లాస్ అంతా మినపప్పు అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. నాకైతే 5 రేకులు ఇడ్లీ రేకులల్లో అయ్యింది. చుక్కన నూనె పోసేసి అందులోనైతే నింపేస్తున్నాను. ఫస్ట్ వాటర్ అయితే మనం మసలబెట్టుకోవాలి. ఇడ్లీ పాత్ర మీద వాటర్ అయితే మసలబెడుతున్నాం. మసలినాకనే ఇబ్బందిలో పెట్టుకుంటే బాగా ఫ్లఫీగా వస్తుందండి. మెత్తగా స్మూత్గా స్పాంజిలా రావాలంటే ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి అన్నీ అలా పెట్టకండి. వాటర్ అయితే కొంచెం మసాలా పెట్టుకున్నాక ఇవి అందులో పెట్టేసుకోండి. దీని కాంబినేషన్ పల్లి చట్నీ చేశాను ఫ్రెండ్స్. పల్లి చట్నీ అయితే పల్లీలు అండ్ పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, ఎల్లిగడ్డ, ఒక ఉల్లిగడ్డ. ఓకేనా అండి, అంతే ప్రాసెస్ అయితే. పల్లీలను ఎంపుకొని నూనెలన్నీ ఎంపుకొని మిక్సీ పట్టి పోపు పెట్టేసినాను. అది చూపించలేదు, లాస్ట్కి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది ఈ పని అవుతుంది, ఆ పని అవుతుంది, 2 అవుతుంది. ఇంకా పని పోవాలని టకటక అయితే చేస్తున్నానండి. చాలా ఫ్లఫీగా వస్తున్నాయి. వైట్గా వచ్చింది. 2-3 సార్లు రవ్వను అయితే బాగా పిసికి కడిగాను. పక్కకు నీళ్ళు అయితే వేడి చేస్తున్నాను. ఆ నీళ్ళల్లో పెట్టేస్తా. పలుకులు, పల్లీలు, ఎల్లిగడ్డ, జీలకర్ర. ఓకేనా అండి, నూనెలో బాగా ఎంపుకొని అంతే మిక్సీ పడితే కథం పల్లి చట్నీ రెడీ. టేస్టీ పల్లి చట్నీ అండ్ కాంబినేషన్ ఇడ్లీ అండి. పిల్లలు అయితే ఇష్టంగా తింటున్నారు. మీకైతే నచ్చితే వీడియో ఒక్క లైక్ అయితే ఇవ్వండి. స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో మంచి టిప్స్తో మీ ముందుకైతే వస్తాను. ఎవరైనా మన ఛానల్ అయితే కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాను. ఈరోజు అయితే మా ఇడ్లీ రెసిపీ మీద ఏంటో మీరు ఏం వంటకం చేశారో కామెంట్ రూపంలో తెలపండి. ఒక కామెంట్ కూడా పెడతలేరండి, పెట్టండి ఫ్రెండ్స్. మీకు నా ఫీడ్బ్యాక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ అయితే పెట్టండి. ఒప్పుకుంటే కామెంట్ పెట్టండి, లేకపోతే లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకేనా. సంధ్య బ్లాగ్ అండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ అండి. ప్రతి ఒక్క అగ్రికల్చర్ ఉంటుంది యూట్యూబ్ ఛానల్లో అండి. ప్రతి ఒక్కటి నా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇంకా పిల్లలకైతే వేసిన ఫ్రెండ్స్ చాలా బాగా తింటున్నారు. సెరమూడు వేసుకొని తింటున్నారు. పల్లి చట్నీ వేసిన, కొంచెం కారం కావాలంటే మా చిన్నోనికి కారం కొలిచిన కారం ఉంటుంది కదా, అది కూడా వేసినాను. చాలా బాగుంది, తినేస్తున్నారు. ఇలా వచ్చినాయి ఫ్రెండ్స్, దూదిలాగా తెల్లగా మెత్తగా. ఓకేనా. పల్లి చట్నీ కాంబినేషన్ చూడండి. పోపు అయితే పెట్టేసినాను పల్లీలకు, చూసేయండి ఇలా ఉంది. ఓకేనా. నచ్చినట్లే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.